మిమ్మల్ని సమాధి చేయడానికి లోకం సిద్ధంగా ఉందా? అందరూ కలిసి మిమ్మల్ని తొక్కేయాలని చూస్తున్నారా? ఆగిపోకండి. ఈ ఆవు కథ మీ ప్రాణం కాపాడుతుంది. ఇది కేవలం కథ కాదు, ఒక లైఫ్ లెసన్. ఒక ఊరిలో ఒక రైతు దగ్గర ఒక ముసలి ఆవు ఉండేది. పొరపాటున అది ఒక ఎండిపోయిన లోతైన బావిలో పడిపోయింది. గంటల తరబడి అది ప్రాణభయంతో ఏడుస్తూనే ఉంది. రైతు పైనుంచి చూశాడు. కాపాడటం తన వల్ల కాలేదు. అప్పుడా రైతు ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఆవు ముసలిదైపోయింది, బావి ఎలాగో ఎండిపోయింది. దీన్ని కాపాడటం కంటే అక్కడే పూడ్చేయడం మేలు అని అనుకున్నాడు. తన పొరుగువారిని పిలిచాడు. అందరూ కలిసి చేతుల్లో పారలు పట్టుకున్నారు. బావిలోకి మట్టిని తోయడం మొదలుపెట్టారు. పైన మట్టి పడుతుంటే ఆ మూగజీవికి అర్థమైపోయింది, తన యజమానే తనను సజీవ సమాధి చేస్తున్నాడని. అది భయంతో గట్టిగా అరిచింది, ఏడ్చింది. కాని కాసేపటికి బావిలో నిశ్శబ్దం ఆవరించింది. అందరూ చనిపోయిందనుకున్నారు. రైతు కుతూహలంతో బావిలోకి తొంగిచూశాడు. అక్కడ జరిగిన అద్భుతానికి రైతు కళ్ళు బైర్లు కమ్మాయి. ప్రతి పార మట్టి తన వీపుమీద పడగానే ఆ ఆవు ఆ మట్టిని దులిపేస్తోంది. కిందపడ్డ ఆ మట్టిమీద ఒక అడుగు పైకి వేస్తోంది. మట్టి పడటం, అది దులిపేయడం, ఒక మెట్టు పైకి ఎక్కడం. చూస్తుండగానే అందరూ నోళ్లలో వేళ్లు వేసుకునేలా ఆ ఆవు బావి అంచు వరకు వచ్చి ఒక్క ఉదుటున బయటికి దూకి గర్వంగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. మిత్రమా, నీ జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. లోకం నీమీద విమర్శలు అనే మట్టిని చల్లుతుంది, నిన్ను తొక్కేయాలని చూస్తుంది. కాని గుర్తుంచుకో, నీమీద పడే ప్రతి రాయిని, ప్రతి అవమానాన్ని నీ విజయానికి ఒక మెట్టుగా మార్చుకో. ఆ దుమ్ముని దులిపే, ఒక అడుగు పైకివేయి. నిన్ను పూర్చేయాలనుకున్న చోటే నీ సామ్రాజ్యాన్ని నిర్మించు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.